కంపెనీ పేరు వచ్చేసి కరాయల్ జ్యువెలరీ. సేమ్ ఇది మన లలిత జ్యువెలరీ, మల్బార్, జిఆర్టీ, కళ్యాణ్ ఎలాగనో ఇది కూడా ఒక కార్పొరేట్ జ్యువెలరీ కంపెనీ. ఇక్కడ 4 రకాల వస్తువులు ఉంటాయి మొత్తం. ఒకటి ముక్కు పుడక, చెవి కమ్మలు, రింగ్, నెక్లెస్. ఈ 4 రకాల ఆర్నమెంట్సే ఉంటాయి. ఈ 4 రకాల ఆర్నమెంట్స్ వాల్యూ వచ్చేసి 2,60,000 రూపాయలు. దీంట్లో మొదటి రకం వస్తువు ముక్కు పుడక, దీని విలువ 8,220. ఈ యొక్క వస్తువుకు మనం కేవలం 1,200 రూపాయల ఆర్డర్ బుకింగ్తో చేస్తే చాలు. మిగతా డబ్బులు కట్టే బదులు, అంటే మిగతా 7,000 ఏదైతే ఉందో అది కట్టే బదులుగా 3 పద్ధతులు ఇచ్చింది మన కంపెనీ. ఒకటేమో ఫుల్ పేమెంట్ కట్టుకోవచ్చు, ఇంకొకటి ఈఎంఐలా కట్టుకోవచ్చు, లేదా రిఫరల్ సిస్టమ్ ద్వారా కూడా రావచ్చు. అదే మన ద్వారా ఒక 2-3 చెప్పడం ద్వారా మనకు ఇన్కమ్ అనేది ఏర్పడుతుంది. ఎలానో చూడండి. ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నారు యూ, మీ ద్వారా కంపెనీ ఏమంటుందంటే మొదటి వారంలో ఒక 3 చేత ఆర్డర్ బుక్ చేపిస్తే చాలు అంటుంది. ఏబిసి వీళ్ళని చేసినందుకు కంపెనీ ఏం చేస్తుంటే మొదటి జతకు 500 రూపాయలు ఇచ్చేస్తుంది, 3వ వ్యక్తి ఒక్కరికి కూడా 500 ఇచ్చేస్తుంది. అంటే మన మొదటి వారం ఇన్కమ్ 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలు ఈ కంపెనీ లోగో కింద పెట్టుకుంటుంది, అంటే అడ్వాన్స్ కాక మిగతా బ్యాలెన్స్ కింద పెట్టుకుంటుంది. ఇక ఇంకా 2వ వారం ఏ అనే వ్యక్తి కూడా ఒక 3 తెచ్చిండు, బి అనే వ్యక్తి ఒక 2 తెచ్చిండు, అయినా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 3వ వ్యక్తి ఒక్కరే తెచ్చారు, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కంపెనీ ఈ విధంగా కూడుతుంది అన్నట్టు. ఆ వారంలో ఎన్ని ఆర్డర్లు వచ్చినాయో చూసుకుంటుంది అంతే. ఎన్ని వచ్చినాయి? 3, 2, 1, 6 వచ్చినాయి. 6 అంటే ఎన్ని జతలు? 3 జతలు. జతకు 400 రూపాయల కమిషన్. 3 × 400 1,200. అయితే కంపెనీ ఏం చేస్తుందంటే మనకు వచ్చిన కమిషన్లో ఒక 50% బంగారానికి పట్టుకుంటుంది. అంటే 600 రూపాయలు పట్టుకొని మిగతా 600 మన అకౌంట్లో వేస్తుంది. ఇక 3వ వారం ఈ ముగ్గురు ఏమైతే తలా 3 తెస్తే మళ్ళీ 9 అవుతాయి. ఈ ఇద్దరు 3 తెస్తే 6 అవుతాయి. ఇక్కడ 3 అవుతాయి. అంటే మొత్తం 18 జరిగింది బిజినెస్. అంటే 9 జతలు అయినట్టు. జతకు 400 రూపాయల కమిషన్. 9 × 400 3,600. దీంట్లో ఏం చేస్తుంది కంపెనీ? మళ్ళీ సగం పట్టుకుంటుంది. 1,800 రూపాయలు బంగారానికి పట్టుకొని మిగతా 1,800 మన అకౌంట్లో వేస్తుంది. ఇక 4వ వారం 9 ముళ్ళ 27, 6 ముళ్ళ 18, 9 అంటే 54 బిజినెస్ జరిగింది. అంటే 27 జతలు అయినట్టు. జతకు 400 రూపాయలు. అంటే 10,800 మన 4వ వారం ఇన్కమ్. దీంట్లోకి వెళ్ళి కంపెనీ ఏం చేస్తుంది అంటే ఒక 4,000 రూపాయల బ్యాలెన్స్ ఉంటాం, అది పట్టుకుంటుంది. మిగతా 6,800 మన అకౌంట్లో వేసేస్తుంది. ఇప్పుడు వస్తువుకి అయిపోయింది కాబట్టి ఈ వస్తువు మన ఇంటికి 2 days లో వచ్చేస్తుంది కంప్లీట్. ఇది ఎంతకు వచ్చినట్టు? మనకు కేవలం 1,200 అడ్వాన్స్ తో వచ్చినట్టు ఈ వస్తువు మనకు. ఇంకా 5వ వారం 27 × 3 81, 54, 27 అంటే 162 వ్యాపారం జరిగింది 5వ వారం. అంటే 81 జతలు అయినట్టు. జతకు 400 రూపాయలు. అంటే 32,400 మన 5వ వారం ఇన్కమ్. ఇంకా దీంట్లోకి వెళ్ళి ఏం పట్టుకోదు, ఎందుకంటే పోయిన వారమే అయిపోయింది కాబట్టి మొత్తం మన అకౌంట్లో వేసేస్తుంది 32,400. ఇక లాస్ట్ వారం 6 వారాల ప్రాజెక్ట్ ఇది. 81 × 3 243, 162, 81 అంటే 486 వ్యాపారం జరిగింది. అంటే మనకు 243 జతలైనట్టు. కానీ అన్ని జతలకు డబ్బులు ఇవ్వదు కంపెనీ. ఒక ఏజెంట్ కేవలం 100కే ఇచ్చేస్తుంది మనకు. 100 × 400 40,000 రూపాయలు వారానికి. నెలకు 4 వారాలు అంటే 1,60,000 రూపాయలు ప్రతి నెల సంపాదించుకునే అవకాశం. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక 3 పరిచయంతో, ఒక 1,200 ఆర్డర్ బుకింగ్తో ఇలా లైఫ్ టైం వచ్చేస్తాయి. ఒక్కసారి